హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఏంటంటే ముచ్చట్లు అని చెప్పి ఏదో పిండి చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఏదో పిండి కదండి బాబు, అది గోధుమ పిండి. అందులో కొంచెం ఉప్పు కూడా కలుపుకోండి. మనం తిన్నే చపాతీ పిండి అంటాం. అగో, అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నూనె పోసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక నీళ్ళు పోసుకున్నారనుకోండి బాగుంటుంది. లేకపోతే నూనె నీళ్ళు సరిగ్గా కలవండి. అంతే. కొంచెం నీళ్ళు పోసుకొని ఓ చిన్న ముద్ద కింద అయ్యేలాగా చేతికి అంటుకోకుండా ముద్ద అయితే సరిపోద్దండి. అగో, ఆ ముద్దలో కొంచెం నూనె పోసుకొని స్ప్రెడ్ చేసుకొని అగో, ముద్దకు మాత్రం బాగా స్ప్రెడ్ చేయండి మొత్తం. తర్వాత ఒక చిన్న తడి కూడా తీసుకొని దాని మీద కప్పుకోండి. లేదంటేని డ్రై అయిపోతుంది, అంటే ఎండిపోద్ది. ఇప్పుడు అర్థమైందా నేనేం చేస్తున్నాను? ఆలు పరాటా. అదిగో, బంగాళదుంపలు చిన్న ముక్కలు కోసుకొని ఒక దాకలో వేసుకొని నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకోండి. ఓ, అందులో ఉడకబెట్టే ముందు కొంచెం ఉప్పు కూడా వేయండి. ఉప్పు వేస్తే బాగా ఉడుకుతాయి. బంగాళదుంపలు కొంచెం గోధుమ రంగులోకి వచ్చాక, అదేనండి బంగారు రంగు అంటాం కదా, ఆ బంగారు రంగులోకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోండి. అన్నట్టు బంగాళదుంపలు మరాఠీలో ఏమంటారు తెలుసా? బటాటాలు అంటారండి. ఈ బటాటాలని బాగా తొక్క తీసేయాలండి. తొక్క ఎలా తీయాలంటే, చిన్నప్పుడు మన స్కూల్లో హోంవర్క్ చేయకపోతే టీచర్లు తీసేవారు చూడండి తొక్క. అలా తీసేయాలండి బాబు. తొక్క తీయకపోతే పిల్లలు తొక్కలడ్డు వచ్చాయని తినరండి బాబు. పిల్లలతో మా చెడ్డ తలకాయ పోటు. మన చిన్నప్పుడు అలా కాదులేండి, మనం వేర్లే 90s కిడ్స్. తర్వాత ఓ ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. ఉల్లిపాయ కోస్తున్నందుకు కన్నీళ్ళు వస్తున్నాయా? కిలో 90 రూపాయలు అయినందుకు కన్నీళ్ళు వస్తున్నాయో తెలియట్లేదు, కానీ మొత్తానికి కన్నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి బాబు. ఇగో చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఉల్లిపాయలు వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు వేయనండి, ఎందుకంటే మా బాబు చిన్నోడు కదా, మళ్ళీ కారం అని ఏడుపుతాడు. అందుకని పచ్చిమిరపకాయలు వేయను. మీకు కాలితే వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కోసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత కొంచెం ధనియాల పొడి, చిటపటమంటానికే కొంచెం చాట్ మసాలా కూడా వేయండి. వేసి మన భీమవరం బజ్జి మిక్చర్ బండోళ్ళు మిక్చర్ కలిపినట్టు కలిపి వంట చేసి పక్కన తీసుకోండి. ఆ తర్వాత ఎంత అక్కడ ఉంది కదండి చపాతీ ముద్ద, దాన్ని తీసుకొని ఒక చిన్న వంటలు చేసుకొని ఏ, చపాతీ కింద ఒత్తుకోవాలండి. ఈ చపాతీలు పెద్ద షేపులు రావండి. నా చపాతీ గట్టి తగులుద్దా, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం గట్టికి తగులుద్దా అంటే నా చపాతీయే గెలుస్తుందండి బాబు. ఏటనుకుంటున్నారు మరి? అది అట్లా ఉంటుంది మనతోని. ఎక్కడా తగ్గం. ఆ చపాతీని చిన్న ముద్ద కింద చేసుకున్నాక ఇందాక కలిపి పెట్టుకున్న చాట్ మసాలా ముద్ద ఉంది కదండి, అదేనండి బటాటా ముద్ద, బంగాళదుంప ముద్ద. దాన్ని ఆ చపాతీలో పెట్టండి. పెట్టి మళ్ళీ ఇంకో చపాతీ కింద వత్తండి. ఎంత బాగా వచ్చుతారో చూడండి. నేనంటే ఇలా చేస్తాను కానీ షేప్లెస్గా, మీరు అందరూ బాగా చేస్తారులేండి నాకు తెలుసు. ఎక్కడ పోద్ది మనలో టాలెంట్? అదిగోండి, చూడండి. ఒత్తుకునేటప్పుడు కొంచెం చపా గోధుమ పిండి వేసుకుంటా ఉంటే అంటుకోదండి. మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టి ఒత్తేసండి, ఆ ఉల్లిపాయ ముక్కలే బయటకు వచ్చేస్తాయి. అదిగో, నీట్గాని మెత్తగా ఒత్తుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద కాల్చుకోండి. రెండు వైపులా ముందు ఒకసారి కాల్చేసాక ఆ తర్వాత నూనె పోయండి. అప్పుడు ముద్ద అంటుకోదు చపాతీ. అదే రెండు వైపులా బాగా కాల్చుకొని పెట్టుకుంటారనుకోండి, మనకి ఆలు పరోటా తయారైపోద్దండి. దీనికి పెద్ద కష్టమేం అక్కర్లేదు. అదే ఆలు పరోటా తీసుకెళ్ళి మా పెద్దోడికి ఇస్తున్నానండి. అది సీరియస్గా ఏదో బొమ్మ ఇచ్చుకుంటున్నాడు. ఏంట్రా బొమ్మ బాగుందని అడిగితే స్కూల్లో ప్రాజెక్ట్ అన్నాడు. ఏం పేరురా అంటే ఏదో నోరు తిరగని పేరు చెప్పాడండి. నాకెందుకులే అని ఊరుకున్నాను. చపాతీ చూడటంతోనే ఆడు ఎక్స్ప్రెషన్ చూడండి. ఇదే బాగుందన్నాడు. ఇంకా తిని ఇంకెంత బాగుందంటాడో చూడండి. అదే చాలా బాగుందంట. మీరు కూడా బాగుందని ఊరుకోకుండా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. ఉంటాను మరి.